వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు శరవేగంగా రంగం సిద్ధమవుతోంది. దాదాపు అందరూ తమ పదవులకు రాజీనామా చేయబోతున్నట్టు అందుతున్న సమాచారం. అయితే కొత్త కేబినెట్లో కాబోయే కొత్త మంత్రులు ఎవరు అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఆశావహులలో ఉత్కంఠత తారాస్థాయికి పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడే కొద్దీ ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. అందులోనే మంత్రులతో కలిసి జగన్ కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా సమాచారం. కాగా ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరెవరిని తప్పిస్తున్నారో సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో వెల్లడించనున్నారన్నది తెలుస్తోంది. ఇక కొత్త మంత్రులకు ఒకరోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ డేటును అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్ అయినట్టేనని సమాచారం. సీఎం జగన్ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారని తెలిసిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద మంత్రులు అందరినీ తప్పిస్తారని మొదట్లో భావించారు. కొన్ని సమీకరణాల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు. ఇక పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు రీజనల్ ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారు.
ఇక రాజకీయ ప్రాంతీయ సామాజిక వర్గ సమీకరణాలను బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్త మంత్రుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక మంత్రి పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని జోరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. ఎవరి లెక్కలు వారు చేసుకుంటున్నారు, వేసుకుంటున్నారు. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఒకరోజు ముందు మాత్రమే కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నారు. అప్పటి వరకు సస్పెన్స్ నెలకొననుంది. మరోవైపు మంత్రి పదవుల నుంచి తప్పించడాన్ని డిమోషన్గా భావించవద్దని ఇప్పటికే సీఎం జగన్ చెప్పారు. పార్టీ బాధ్యతల ప్రాధాన్యతని ఆయన వివరించారు. పార్టీని మళ్లీ గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావచ్చని స్పష్టం చేశారు. మొత్తంగా ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక అలాగే ఈసారి మంత్రి పదవులకు భారీగా పోటీ నెలకొంది. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది మంత్రులలో టెన్షన్ మొదలైంది. తమ పదవి పోయినట్టేనా అని మరికొందరు మదనపడుతున్నారు. మరి కొత్త కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమందికి కొనసాగింపు ఉంటుంది? పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుంటారా, లేక కొత్త జిల్లాల ప్రకారం చోటు కల్పిస్తారా? ఇప్పుడున్న కుల సమీకరణాలనే పాటించబోతున్నారా, లేకపోతే కొత్త కుల లెక్కల్ని తెరపైకి తెస్తున్నారు? అయితే ప్రస్తుత కేబినెట్ నుంచి 4 లేదా 5 ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు సమూలంగా మార్పులు జరుగుతున్నాయి. ఇక కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకో మంత్రి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక 5 డిప్యూటీ సీఎంల హోదాలు కొనసాగనున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణ ఎవరూ ఊహించని విధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమందికి అవకాశం కల్పించారు. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇక కులాల ఆధారంగా మంత్రులకు పదవులను కట్టబెట్టారు. దీనికోసం తనకు అత్యంత సన్నిహితులైన వారిని, సీనియర్లను సైతం అధినేత పక్కన పెట్టారు. ఇక తొలిసారి తమను పక్కన పెట్టిన అధినేత రెండవ విడత తప్పక అవకాశం ఇస్తారని భారీ ఆశలు పెట్టుకున్నారు వారంతా. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గెలిపే లక్ష్యంగా ఈ విస్తరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ తొలి కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రి అయిన గుమ్మనూరు జయరాంతో పాటు మధ్యలో కేబినెట్లో చేరిన మరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా తదుపరి కేబినెట్లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వీరిద్దరిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పూర్తయిన కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది.
ఇక శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అపార రాజకీయ అనుభవం, వాక్చాతుర్యం, వైఎస్ఆర్ లాయలిస్ట్ కలిసొస్తాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఆయనను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లా నుంచి కూడా ఇద్దరు మంత్రులు ఉండనే ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను తప్పించనున్నట్లు సమాచారం. మరో మంత్రి పుష్పశ్రీవాణి స్థానంలో మరో గిరిజన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు విశాఖ జిల్లా నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. అవంతి స్థానంలో గుడివాడ అమర్నాథ్ మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి కురసాల కన్నబాబు, పినిపే విశ్వస్వరూప్, వేణు మంత్రులుగా ఉన్నారు. ఇక కన్నబాబు, పినిపే స్వరూప్ మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. దాడిశెట్టి రాజా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే విశ్వరూప్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనేది చర్చగా కొనసాగుతోంది. అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు స్థానాలలో భారీ పోటీ నెలకొంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక అటువైపు కృష్ణా జిల్లా నుంచి కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరిని కొనసాగించే అవకాశాలున్నట్లుగా సమాచారం. కొత్తగా మాజీ మంత్రి పార్థసారథి రేసులో ముందున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ ఎవరిని తీసుకుంటారన్నది సందిగ్ధత నెలకొంది. ఇక నెల్లూరు నుంచి కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. మంత్రి అనిల్ కుమార్ను మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు వినికిడి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం కూడా మంత్రి పదవిని ఆశిస్తోంది.
ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ఉన్నారు. పెద్దిరెడ్డిని కొనసాగించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మరో మంత్రి పదవి కోసం ఆర్కే రోజా పోటీ పడుతున్నారు. నారాయణస్వామి ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలం ఎంఎస్ బాబు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మలూరి జయరాములు మంత్రులుగా ఉన్నారు. బుగ్గన స్థానంలో చక్రపాణి రెడ్డి లేదా కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాములను తిరిగి మంత్రివర్గంలో కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాలలో బోయ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడంతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరొక ఎమ్మెల్యే లేకపోవడంతో జయరాములకే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లా నుంచి ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి రేసులో ఉండినే ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు. దీంతో ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతికి మంత్రి స్థానం లభించే అవకాశం ఏర్పడుతోంది. ఇక కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అంజాద్ స్థానంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే మంత్రుల రాజీనామాపై ఆయా శాఖల మంత్రులు ఇప్పటికే సమాచారం అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరికి మాత్రమే కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనుంది. కొత్తగా మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది విషయం అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠత రేపిస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి గురువారం రాజీనామాలు కోరినా కొత్త మంత్రుల వివరాలను ఏప్రిల్ 10 వరకు గోప్యంగానే ఉంచనున్నట్లు సమాచారం. మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఈ క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు, ఇటు గుంటూరు నుంచి వచ్చే వాహనాలపైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిలో ఎంతమంది ఆ పార్టీకి ఇన్ఛార్జీలుగా నాయకత్వం వహిస్తారు, మరెంతమంది అలుగుతారు, మరింకెంతమంది బుజ్జగింపులకు లొంగుతారు, ఆశావహులలో ఎంతమందికి బెర్తులు కన్ఫామ్ అవుతాయి, వేచి చూద్దాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.